మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం.
చింతలపూడిలో ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి 20 కోట్లతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి. రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామన్న మంత్రి. ఏలూరు అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే బడేటితో కలిసి అల్పాహారం చేసిన ఎంపీ పుట్టా మహేష్. పేదవానికి పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతోనే అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరిగిందని ఎంపీ ఎమ్మెల్యే వెల్లడి. సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్. కేసుల సత్వర పరిష్కారానికి చక్కని ఈ పరిష్కార వేదికను సద్వినియోగపరుచుకోవాలని సూచించిన జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్. విద్యార్థుల సంక్షేమంతో పాటు సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. పాఠశాల నిర్వహణ కమిటీ బృందాలకు ఎమ్మెల్యే చింతమనేని ఆదేశం. నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన భానుప్రతాప్. ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్న కమిషనర్. ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. చింతలపూడి మండలం నామవరంలో శనివారం నాబార్డు నిధులు 20 కోట్లతో నిర్మించనున్న బోయిగూడెం నుంచి సీతానగరం వయా శెట్టివారిగూడెం నామవరం రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ రూపొందించిన జనహితం యాప్ను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అయితే ఆ రోడ్లను అభివృద్ధి చేసి పూర్తి చేయాలనే తలంపులో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే రోడ్లతో పాటు ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 కోట్ల రూపాయలతో R&B రోడ్లను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన రోడ్ల అభివృద్ధిలో భాగంగా తొలి విడతలో వర్షాకాలం అనంతరం గోతులు పూడ్చి వచ్చే ఏడాది నుండి రోడ్ల నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కొన్ని రోడ్లను పీపీటీ మోడల్లో అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందని, ఇందులో ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారి కూడా ఉందని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. సమావేశంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, మాజీ శాసనసభ్యులు గంటా మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్, జనసేన ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు జరపాల వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు గుత్తా పెదబాబు, పలువురు మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు పోటీ పడతారన్న వాస్తవమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ కూడా వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం, వారి వారి నియోజకవర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను ఒక చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఏ విధంగా పరిపాలన సాగుతుంది, ఏ విధంగా ప్రజల సమస్యలకి గుర్తింపు వస్తుంది అనే విషయాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం చూడొచ్చు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా. నేను ఎందుకు నిన్న గ్రామ సభలు పెట్టారంటే, పల్లెల్లో నుంచి అభివృద్ధి చెందాలంటే పల్లెల్లో ఉండే సమస్యలు తెలవాలని చెప్పి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సభలు పెట్టాను. మీరు చూస్తే డిస్ట్రిక్ట్ రోడ్స్ అన్ని కూడా రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు అడిగినట్లు పాట్ హోల్స్ వర్క్ స్టార్ట్ చేయాలన్నారు. ఈ వర్షాకాలం అయిపోయిన తక్షణమే పాట్ హోల్ వర్క్ స్టార్ట్ చేయడానికి అంత ప్రిపరేషన్ చేస్తున్నాం. అలాగే
వచ్చే రోజుల్లో రోడ్లన్నీ కూడా మళ్ళీ బీసీ రోడ్లలో అన్ని కూడా ఓవర్లేయింగ్ వర్కులు చేయడానికి కూడా అన్ని కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీలు రెండు జరుగుతాయనేది 100 రోజుల్లోనే చేసి తెలుగుదేశం పార్టీ కూటమి చూపించిందా లేదా అనేది మీ అందరూ కూడా చూస్తానే ఉన్నారు. 7,000 రూపాయలు పెన్షన్ అన్నది 7,000 రూపాయలు ఒకటే ఫస్ట్ ఏదైతే 3 నెలది కూడా ప్రతి ఒక్కరికి అందించారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పారు. అదే ఆగస్టు 15వ తారీఖున మరి అన్నా క్యాంటీన్లు అన్ని కూడా ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో అన్నింటిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి 4 మండలాల నుంచి చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, 7 గ్రామాలకు ఒక మంచి రహదారి, దాదాపు 20,000 మందికి ఒక రోడ్డు వేయడానికి మరి ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రం కూడా వచ్చాము. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతపై ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం వీవీప్యాట్ గోదామును ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం డిప్యూటీ ఎలక్టరల్ అధికారి కె విశ్వేశ్వరయ్య జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో ఈవీఎం వీవీప్యాట్ల రక్షణ భద్రతను పరిశీలించారు. అలాగే సీసీ కెమెరాల పనితీరు, లాగ్బుక్ను, గోదాం లాక్ను పరిశీలించడం జరిగింది. పరిశీలన కార్యక్రమంలో డిఆర్ఓ డి పుష్పమణి, ఎన్నికల సూపరింటెండెంట్ రవికుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ సెక్యూరిటీ పర్సనల్ ఒక షిఫ్ట్ లో ఉంటున్నారు? ఈచ్ షిఫ్ట్ మొత్తం ఎన్ని షిఫ్ట్లు ఉన్నాయి? 3 hours చేస్తారు. 20 hours 24 hours అలాగా రౌండ్ ద క్లాక్. సో 3 hours అంటే ఒక రోజు ఎంతమంది మారుతున్నారు? 3 members రొటేషన్ లో 3 hours అయితే ఎన్ని షిఫ్ట్లు వస్తున్నట్టు? ఒకరికి 3 వస్తున్నారు, మిగతా 2 వస్తున్నారు. సో 2 షిఫ్ట్ చేస్తున్నట్టుగా మళ్ళీ అదే పర్సన్ రొటేషన్. సో 3 షిఫ్ట్స్ పెడతాము. హౌ మెనీ సెక్యూరిటీ పర్సన్ ఎనీ పాయింట్ ఆఫ్ ఒక షిఫ్ట్ లో 4 ఉంటున్నారా? 4 members అంటే వేర్ హౌస్ ఓపెన్ లాస్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేశారండి? బుక్ లో ఎక్కడ చెక్ చేయడం ఓపెన్ చేశారు కదా వేర్ హౌస్? 25th July ఆ బుక్ ఎక్కడండి? ఏ ఆఫీసర్ కావాలి? ఇప్పుడు డేట్ కావాలి కదా. మనం ఎప్పుడు వీవీప్యాట్ రోల్కి నోటీస్ ఇచ్చి ఓపెన్ చేసాం కదా. 25th 7 మీరు నాకు పేదవానికి పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు ఆర్ఆర్పేటలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి శనివారం సందర్శించారు. అన్నా క్యాంటీన్ పనితీరును పరిశీలించే క్రమంలో భాగంగా క్యాంటీన్కు విచ్చేసిన వారు ఉదయం అల్పాహారం తీసుకున్నారు. ఆహారం నాణ్యతను, పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ప్రజలకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ₹2 బియ్యాన్ని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు ₹5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఎంతో మంది పేదలకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయని, త్వరలోనే జంగారెడ్డిగూడెంలో కూడా ఓ క్యాంటీన్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఏడాదికి ₹236 కోట్ల ఖర్చు చేస్తోందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదవారికి మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లు
రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు ఒక్కొక్కరు 50,000 రూపాయల చొప్పున అందజేయగా వారిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు ఎంఆర్డి బాలరాం, దాసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ అన్నా క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల బియ్యం అని ఇన్స్పిరేషన్ తీసుకోండి మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నా క్యాంటీన్లో మళ్ళీ రీఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ అందరికి కూడా పేదోళ్ళకి కూడా 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా పెట్టే కార్యక్రమం ఈ అన్నా క్యాంటీను. ఎంతో ఉపయోగం ఉంది అందరికీ కూడా. ఇవాళ మేము కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏలూరు పార్లమెంట్లో 5 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే వచ్చే రోజుల్లో ఈవెన్ జంగారెడ్డిగూడెంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ రాబోతుంది. అలాగే ఇవాళ 103 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అలా వచ్చే రోజుల్లో ఇంకా 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవాళ 236 కోట్లు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి 236 కోట్లు అన్నా క్యాంటీన్ కోసం బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది, కేటాయించడం జరుగుతుంది. ఇవాళ బీదోళ్ళకి ఎప్పుడు కూడా మన పార్టీ టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. భోజనం కూడా మన ఇంట్లో భోజనం లాగా టేస్టీగా ఉంటుంది. అందరికి కూడా ఎప్పుడు కావాలో అప్పుడు పొద్దున మధ్యాహ్నం వచ్చి వాళ్ళు భోజనం చేసే కార్యక్రమం కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి మీరు అందరు కూడా వాడుకోవాలని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా ఏదైతే ఆగస్టు 16వ తారీఖున మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడినాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయని పర్యవేక్షించడానికి భాగంగా ఈ రోజున ఎంపీ గారు మరి రామచంద్రరావుపేట అన్నా క్యాంటీన్ వద్ద రావడం జరిగింది. అందులో ఆహార పదార్థాలు ఎలాగున్నాయని స్వయంగా మేమే తిని ప్రజలందరూ కూడా పేదవాడు గొప్పవాడు తినేటట్టుగా అవి ఉండాలి అనేది ఎవరైతే అనుకున్నారో అదే విధంగా రన్ అవుతున్నాయో లేదో చూద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మేము ఇక్కడ ఉదయం టిఫిన్ చేయడం జరిగింది, ఇడ్లీ పొంగల్ పెడతాం జరిగింది. 2 కూడా చాలా బాగున్నాయి. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అన్ని సాంబార్ కానీ కర్రీ కానీ పప్పు కానీ అన్నీ కూడా సకల సదుపాయాలతో పేదవాడికి పట్టెడన్నం నింపాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఏదన్నా ప్రజలకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఏలూరు ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ విజిట్కి గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు పెద్దలు బడేటి రాధాకృష్ణ చంటి గారు, మరి బలరాం గారు, అందరూ కూడా మేయర్ గారు అంతా కూడా రావడం జరిగింది. ఎందుకంటే అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ అనేది ఏ రకంగా జరుగుతూ ఉంది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఆశించి గతంలో మూతబడినటువంటి గత ప్రభుత్వం మూసివేసినటువంటి అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి పేద మధ్యతరగతి వర్గాలకి ఉన్నత వర్గాలకి సకాలంలో వారికి ఆహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి కార్యక్రమం ఏ రకంగా సాగుతుందనేటువంటి దాని మీద పర్యవేక్షణ చేసి దాని మీద ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఎంపీ గారు రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో గణనీయమైనటువంటి అభివృద్ధి రాష్ట్ర ప్రజలకి, రాబోయేటువంటి జనరేషన్కి, రాబోయేటువంటి తరాలకి అందరూ కూడా మంచి పరిపాలన అందించి ప్రజల యొక్క మన్ననలు పొందుతాకే ఉంటుంది. ఇప్పుడు కుట్రబంతున్నటువంటి దుర్మార్గమైనటువంటి గడిచిన ప్రభుత్వం ఇంకా అనేకమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఏదైతే 3 నెలలు తక్కువ 3 నెలల కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తామంటే ఇంకా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా వారి బుద్ధిని మార్చుకొని సరైనటువంటి మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని వారిని హెచ్చరిస్తాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ్ కుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు శనివారం అదనపు జిల్లా జడ్జీలు, సీనియర్ జడ్జీలు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏలూరు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ న్యాయవాదులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జిల్లా కారాగార సూపరింటెండెంట్ మరియు ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఏలూరు డివిజన్కి సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించడానికి, మెరుగైన సేవలను త్వరితగతిన అందించడానికి ఉన్నటువంటి వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశంపైన న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ మరియు న్యాయవాదులతో చర్చించడానికి సమావేశం నిర్వహించామని తెలియజేశారు. సెప్టెంబర్ 14వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ వివాదాలు, వాహన ప్రమాద బీమా కేసులు, చిట్ ఫండ్ కేసులు, బ్యాంక్ లావాదేవీ కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసుల పరిష్కార నిమిత్తం ప్రతిరోజు పర్మనెంట్ లోక్ అదాలత్ నందు మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ కేసుల విచారణకు సమన్లు మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు చేయడంలో పోలీసు వ్యవస్థ సహకరిస్తుందని, న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం పనిచేస్తూ వ్యవస్థకు సహకరిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి పి మంగాకుమారి, 8వ అదనపు జిల్లా జడ్జి ఎం సునీల్ కుమార్, ఇతర న్యాయమూర్తులు, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు పిపి కోనే సీతారాం, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ లక్ష్మణ్ నాయక్, ప్రభుత్వ న్యాయవాది బీజే రెడ్డి, జిల్లా కారాగార సూపరింటెండెంట్ ఆర్వి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉన్నాయో, ఎస్పెషల్లీ షెడ్యూల్ వన్స్ కమెన్స్ వితౌట్ ఫర్దర్ డిలేస్ ఆర్ అడ్జర్న్మెంట్స్ కంప్లీట్ చేయడానికి, ప్రొడక్షన్ ఆఫ్ విట్నెసెస్ గురించి మరియు యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ, విట్నెసెస్ని, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని వాళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ ఎ బెటర్ వే, వాటి గురించి, ఇంకా ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 డిపార్ట్మెంట్లు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి ఫర్ స్పీడీ డిస్పోజల్స్ అండ్ ఎఫెక్టివ్ డిస్పోజల్స్ ఆఫ్ ది కేసెస్, వాళ్ళ అపీరెన్సు, వాళ్ళకి సర్వీసెస్ ఎంత ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయాలో అన్న విషయాల్లో కూడా డిస్కస్ జరిగింది. ఈ మీటింగ్కి కోఆపరేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జైల్ అథారిటీస్, మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇది గ్రాండ్ సక్సెస్ అయినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అనండి. నా నమస్కారం అండి. ఈరోజు జ్యుడిషియరీ, పోలీస్, ప్రాసిక్యూషన్ మరియు బార్ కౌన్సిల్ వీటన్నిటి మధ్యలో స్మూత్ కోఆర్డినేషన్ అండ్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఉండడానికి ఈ ఫలానా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిన మన పీడీజే సార్కి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ పోలీస్ సైడ్ సార్, అండ్ ఆల్ ద జ్యుడిషియరీ అండ్ ద బార్ కౌన్సిల్ అండ్ ద ప్రాసిక్యూషన్ టీమ్స్ అండ్ ఇంక్లూడింగ్ ద జైల్ అథారిటీస్ హూ హ్యావ్ కేమ్, అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. మనము ఈ యాక్సెస్ టు జస్టిస్, త్వరగా జస్టిస్, మంచి జస్టిస్ వాళ్ళకి అందుబాటులో రావడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు, టెక్నాలజీని మనం ఎలా వాడుకొని ఈ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఒకే డేటా అందరికీ కనపడేటట్లు ఏవేవి గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని మేము ఎలా ఫాస్ట్గా అడ్రస్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్గా ఏలూరుని ఆల్రెడీ ఒక మోడల్ డిస్ట్రిక్ట్ ఉంది ఈ క్రిమినల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో, దాన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకోవచ్చని కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా విట్నెస్ ప్రొడక్షన్ ద్వారా మనము ఈ ట్రయల్ని ఎలా ఫాస్టన్ అప్ చేయాలి, కోర్టులో యాక్సెస్ టు జస్టిస్తో పాటు స్పీడ్ ఆఫ్ జస్టిస్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని చాలా డిస్కషన్ జరిగింది. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ కన్సెన్సస్ అండ్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ బార్ కౌన్సిల్ and especially the prosecution team, all
వీఆర్ గ్లాడ్ టు సీ దేర్ ఈస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ అండ్ అందరూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు. ఐ హోప్ దిస్ విల్ yield results very soon. Thank you for organizing such a wonderful meeting and program, sir. Thank you. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంక్షేమం పట్ల నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు చొరవ చూపాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదవేగి మండలం కూచింపూడికి చెందిన జెడ్పీ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, గోవిందవారిగూడెం ఎలిమెంటరీ పాఠశాలకు ఇటీవల నూతనంగా ఎన్నికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, సభ్యులు శనివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. నూతన ఎస్ఎంసీ చైర్మన్లు, సభ్యులుగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. నూతనంగా ఎంపికైన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఆయా పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజన పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలని సూచించారు. అదేవిధంగా సురక్షితమైన త్రాగునీరు అందేలా చూడడం, స్కూల్ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణను, టాయిలెట్ శుభ్రతను, విద్యార్థుల సమస్యలు, మౌలిక వసతుల కల్పన వంటి పలు అంశాలపై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ, కూచింపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు గిత్తా సత్యనారాయణ, టీడీపీ నాయకులు రామానుజ వెంకటేశ్వరరావు, పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్లు రామానుజం రవి, పంచకర్ల గణేష్, చాపల గాంధీ, నాయకులు కోకటి బాబురావు, కోళ్ల నాగరాజు, తానంకి సురేష్ సహా పలువురు కూటమి నాయకులు సహా ఎస్ఎంసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నన్ను అడ్డం పెట్టాడు 100 మందికి అమ్మేసేస్తాడు. ఎందుకు అమ్మేవరా అంటే ఫలానా ఆయన నన్ను పేక మీద కత్తి పెట్టుకు ఇప్పించాడని చెప్తాను. నా మీద చేయని తప్పుకు నేను బలుగుతాను. నీకు వచ్చే 4,000-6,000 కోసం ఎట్లాగో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అయితే మామూలుగా వస్తుంది పెన్షన్. 50 ఏళ్ళకి మీకు పెన్షన్ ఇమ్మన్నాడు చంద్రబాబు గారు. అదే చూద్దాం. నువ్వు సురేష్ గారితో పొరపెట్టుకుని ఉన్నావా? ఊరికే ఎందుకు వస్తావా? ఊరికే ఎందుకు వస్తావు చెప్పు. బాగా పని చేయండి, బాగా పని చేయాలి. నిన్నేసుకొచ్చారా? ఓకే సైడ్ సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. ఓట్లు అని ఎదురు లేకండి. వచ్చినాయా? చదువుకోండి. ఎక్కడ పోడు అంతా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును.
6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగు లేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. బదిలీలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్గా అన్నప్రగడ భానుప్రతాప్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. గతంలో బాపట్లలో పనిచేసిన ఎలక్షన్ ముందు DMA కార్యాలయానికి బదిలీ అయ్యారు. అక్కడి నుండి ఏలూరు కార్పొరేషన్కి వచ్చారు. అంతకుముందు పనిచేసిన సంక్రాంతి వెంకటకృష్ణ జులైలో పదవి విరమణ చేయడంతో ఇక్కడ వేకెన్సీ ఏర్పడింది. దీంతో భానుప్రతాప్ ఏలూరు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏలూరు నగరంలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి ప్రాధాన్యతా క్రమంలో వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. ముఖ్యంగా తాగునీటి సరఫరాపై దృష్టి సారించి నగర పౌరులకు మంచినీటిని అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. అలాగే అనధికార లేఅవుట్లపై ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిశీలన చేసి ఉక్కుపాదం మోపుతామని అన్నారు. శానిటేషన్ను గాడిలో పట్టేందుకు ప్రతిరోజు ఉదయమే తాను నగరంలో పర్యటిస్తానని చెప్పారు. వర్షాకాలంలో ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. తాను 2004లో గ్రూప్ 2 కమిషనర్గా పురపాలక శాఖలో ప్రవేశించానని, నర్సరావుపేట, అనంతపురం, బాపట్లలో పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. అనంతరం విభాగాల వారీగా సిబ్బంది కమిషనర్ను కలిసి పరిచయం చేసుకుని బొకేలు, పూల మొక్కలు అందించారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటిని, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డిని, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అన్నప్రగడ భానుప్రతాప్, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు సెలక్షన్ గ్రేడ్ కమిషనర్ అనేటువంటి నన్ను
ఈ కార్పొరేషన్ కమిషనర్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, రాష్ట్ర పురపాలక శాఖ మార్చులకి అందరికీ కూడా, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు ఇక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ మేయర్ గారికి, ఇతర పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమ నిర్వహణ, అదేవిధంగా త్రాగునీరు సరఫరా, అదేవిధంగా వీధి లైట్లు, ఇతర ప్రజలకు ఉపయోగపడినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ముందుండి నడిపించడం నా ప్రత్యేక బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అనధికార లేఅవుట్లన్నింటినీ కూడా గుర్తించి వాటి మీద ఉక్కుపాదం మోపి ప్రజలందరికీ కూడా చక్కటి పుర పరిపాలన అందించడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అన్నారు. జస్ట్ ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా 1 by 1 డైలీ అవుట్డోర్ తిరిగేసి తెలుసుకుంటాను. ఒక 1 వీక్లో మొత్తం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కొంచెం చూసుకుంటాను. శ్రావణ మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 108 మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు కిళంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యుల ఆధ్వర్యంలో చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महाराष्ट्रे नमः ओम कालकालवत्रांताय नमः ओम कामाक्षी ओम त्रैलोक्यविजये समाज नमः समाज नमः ओम चांद्राय नमः ओम दाक्षायण्याय नमः ओम पार्वत्यै नमः ओम परमाय नमः ओम देव्यां वाण्यै नमः पंचभूतात्मकाय नमः ओम पराय नमः ओम दृष्टे नमः ओम महाविद्याय नमः ओम मुख्यविद्याय नमः ओम सर्वमन्त्रफलप्रदाय नमः ओम दारिद्र्यध्वंसन्यै नमः ओम देव्यै नमः हृदयग्रन्थिवेदिन्यै नमः ओम सहस्रं सर्वेण निवासिन्यै नमः समग्नशक्तये नमः ओम श्रीशक्तये नमः सन्यै नमः ओम वेदशास्त्रप्रमादे नमः ओम देव्यै नमः वास्याय नमः ओम पूर्णिमाय नमः युद्धमध्यस्थिताय नमः ओम कराकरविमन्यै नमः ओम सद्धा कात्यायन्यै नमः ओम सुभ्राय नमः संजिताय नमः ओम भजावं रूपाणिकाय नमः ओम सौम्यलक्षणाय नमः ओम अतीतसुमायाय नमः ओम सर्वमाया प्रपञ्चाय नमः ओम योगिध्यानां पद्मावत्यै नमः ओम कृतये नमः ओम पुण्याय नमः ओम कल्याण्यै नमः ओम लाभदृढाधाराय नमः ओम स्थिराय नमः ओम मोक्षाय नमः ओम ते नमः ओम ब्रह्ममुखावासाय नमः ओम सर्वसम्पत्ति अखंडित सुभाय नमः ओम पंचप्राणप्रबोधन्यै नमः ओम ब्रह्माण्डमणिभूषणाय नमः ओम जगद्विराजन्यै नमः ओम शिवकाम्यस्थिताय नमः ओम येनन्यै नमः ओम तत्रैनों ओम स्थिराय नमः ओम सोमसूर्याग्रलोचनाय नमः आदित्यै नमः ओम देवमात्रे नमः ओम अष्टपुत्र्यै नमः ओम दरदार्यकर्यै नमः ओम जयाय नमः ओम मंगलाय नमः ओम देव्यै नमः ओम श्री महालक्ष्म्यै नमः ओम श्री भूदेव्यै नमः ओम श्री परांकुशाय नमः ओम श्रीमते శ్రీమన్నారాయణ జై గోవింద. మన ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేస్తున్నటువంటి శ్రీమద్ అలర్మేల్మంగ పద్మావతి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు చక్కగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఉన్నటువంటి దేవాలయాల్లో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించమని చెప్పి ఆర్డర్ వేసి ఉన్నారు. దేవస్థానం వారే ఆ ద్రవ్యాల ఖర్చంతా కూడా భరించి భక్తులందరికీ కూడా ఉచితంగా ప్రసాదము ద్రవ్యాలన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజున 108 మంది మహిళల చేత సామూహిక కుంకుమ పూజ సహస్రనామార్చన పూజలు జరపబడ్డాయి. మన ఆర్ఆర్పేటలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి 3వ శుక్రవారం నాడు ఇలా చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క సిటీ ఛానల్ ద్వారా మన వీరందరికీ మీ అందరికీ కూడా ఈ భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి ఆశీర్వచన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.
స్వచ్ఛస్తు సమస్త సన్మంగళాని సంతు. జై శ్రీమన్నారాయణ. అన్నార్తుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ₹1,00,000 విరాళం ప్రకటించిన ఆర్ఎన్ఆర్ బ్రదర్స్ను ఆదర్శంగా తీసుకుని దాతల ముందుకు రావాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. శనివారం ఏలూరు ఆర్ఆర్పేటలో అన్నా క్యాంటీన్లో అల్పాహారానికి విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో ₹1,00,000 విరాళం అందరి హర్షధ్వానాల మధ్య ఆర్ఎన్ఆర్ బ్రదర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. ఎవరన్నా లేకపోయినా వీళ్ళందరూ అలాగే ఇవాళ నాగేశ్వరరావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు అన్న క్యాంటీన్కి 50,000 ప్రకటించారు. రాజేష్ గారు కూడా 50,000 అన్నా క్యాంటీన్కి ప్రకటించారు. వాళ్ళందరికీ కూడా వీళ్ళిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకా దాతలు కూడా ఎవరన్నా ముందుకొచ్చి సహకరించమని అందరినీ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. క్యాంటీన్లు ప్రారంభించినప్పుడు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, రాజేశ్వరరావు చురుకు ₹50,000 డొనేషన్ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎంపీ గారు పర్యవేక్షించినప్పుడు ఆ 250,000 కూడా ప్రకటించి ఈ రోజునే చెక్కులు అందజేశారు. ముందు ముందు అన్నా క్యాంటీన్లకి మరింత సహకరించాలని వాళ్ళిద్దరిని కూడా కోరుకుంటున్నాం. పవర్ బిఐ అనేది వ్యాపార విశ్లేషకుల మరియు నిపుణులు ప్రతిరోజు ఉపయోగించే సాధారణ వ్యాపార మేధస్సు సాధనం. దీనిని సాధారణంగా వ్యాపార విశ్లేషకులు ఉపయోగిస్తున్నప్పటికీ ప్రత్యేక డేటా పరిజ్ఞానం లేని వారికి సులభంగా రూపొందించబడింది అన్నారు సిస్టర్ సుశీల. స్థానిక సెయింట్ తెరెసా స్వయం ప్రతిపత్తి మహిళా కళాశాలలో నిర్వహించిన స్టాటిస్టికల్ విజువలైజేషన్ టూల్ పవర్ బిఐ వర్క్షాప్లో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల విద్యాభ్యాసానంతరం త్వరితగతిన ప్లేస్మెంట్ పొందడానికి ఇది ఒక సరైన సాధనమని తెలిపారు. విస్తృత శ్రేణి పరిశ్రమల్లో పవర్ బిఐ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ శక్తివంతమైన సాధనలో నైపుణ్యం సాధించిన వారికి పుష్కలమైన ఉద్యోగ అవకాశాలు మరియు భద్రత అందిస్తుందని తెలియజేశారు. విజయవాడ స్టాటిన్ ఫెయిర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్కి చెందిన నిపుణులు డాక్టర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ పవర్ బిఐ అనేది స్టాటిస్టికల్ విజువలైజేషన్ టూల్ని ఉపయోగించి ఆధారాల నుండి డేటాను కార్యాచరణకు అనుగుణంగా మార్చడంలో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇది జాబ్ మార్కెట్లో బాగా డిమాండ్ చేయబడిన సాధనం. సాధారణ దశలతో డేటాని దృశ్యమానం చేయడానికి ఉపయోగించబడుతుంది. అదే సంస్థకు చెందిన నిపుణులు షేక్ సైగల్ పవర్ బిఐని ఇంటరాక్టివ్గా ఎలా ఉపయోగించాలో వివరించారు. హెల్త్ కేర్ డేటాను ఉపయోగించి డాష్బోర్డ్ను రూపొందించడం ద్వారా పవర్ క్వారీ, పవర్ పేఅవుట్, పవర్ వ్యూ మరియు డేటా విశ్లేషణలను వివరించారు. ఇవన్నీ తక్కువ కోడ్ సాధనాలుగా సృష్టించబడిన అప్లికేషన్లు. ఇవి వ్యాపార డేటాను విశ్లేషించడానికి మరియు దృశ్యమానం చేయడానికి, వ్యాపార పరిష్కారాలను రూపొందించడానికి, ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి సహాయపడతాయని వివరించారు. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హెచ్ఓడి గోపీనాథ్ మాట్లాడుతూ పవర్ బిఐ వ్యాప్తంగా అత్యంత అగ్రశ్రేణి వ్యాపారాల్లో విపరీతంగా మారింది. దీన్ని ఉపాధి అవకాశంగా మలుచుకునేవారు ఉన్నత స్థానాలకు ఎదగడంలో అతిశయోక్తి లేదని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీమతి పి పూజిత, శ్రీమతి జి జ్యోతి, శ్రీమతి ఆర్ శ్రావణి పాల్గొన్నారు. నిర్వాహకులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసి, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందించారు. Ready? Statistics for arranging such programs to develop your knowledge on different fields. So it's a great venture that the department has taken. It is for your benefit. Yes or no?
you should shine out in your future well means you have to train up yourselves now. So that is why the department has arranged this program. Make the best use of it so that you will learn something, and adding to this, the next programs will help you how to improve upon what you have learned. Okay, so the practical knowledge will be given to you, and you please learn properly and gain from that. Okay, so all the best. I also wish congratulations to the Department of Mathematics and Statistics headed by Mr. Gopinath, and I also wish all the best to the resource persons today. So thank you for giving me this opportunity. All the best. డేటా సైన్స్ అనేది ఇవాళ ప్రెసెంట్ జాబ్ మార్కెట్లో లీడింగ్ పొజిషన్ ఉందండి. డేటా సైన్స్ ప్రజెంట్ జాబ్ మార్కెట్లో లీడింగ్ పొజిషన్ ఉంది. ఇందులో ప్రతి స్టూడెంట్ కూడా కొన్ని టూల్స్ అనేవి నేర్చుకుంటే వాళ్ళకి ఈజీగా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తుంటాయండి. వీటిలో ఒకటి ఏంటంటే మేజర్గా న్యూయెస్ట్ టెక్నాలజీ వచ్చేసేటప్పటికి మనకి పవర్ బిఐ అనేది ఎక్కువగా విజువలైజేషన్స్కి యూజ్ చేస్తుంటారు. ఈ విజువలైజేషన్స్ అనేవి మనకి స్టాటిస్టికల్ డేటా ప్రజెంటేషన్స్ కోసం వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి. ఈ పవర్ బిఐ బేస్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్కి ఈరోజు జాబ్ మార్కెట్లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి వీళ్ళు మా స్టార్టింగ్ ఫర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి మేము వచ్చి సార్ రిక్వెస్ట్ మేరకు ఈ కాలేజీలో సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నామండి, 1 డే వర్క్షాప్ అనేది. జంగారెడ్గూడెం ఎస్ఐగా షేక్ జబీర్ బాధ్యతలు చేపట్టారు. 2012 బ్యాచ్కు చెందిన జబీర్ కృష్ణా, కాకినాడ జిల్లాల్లో విధులు నిర్వహించారు. కెర్లంపూడి ఎస్ఐగా పనిచేస్తున్న ఆయన్ను ఉన్నతాధికారులు జంగారెడ్గూడెం పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దీంతో శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్గూడెం పట్టణంలో చాలా విషయాలపై దృష్టి సారించాల్సి ఉందని అన్నారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎవరైనా గ్యాంబ్లింగ్, ఈవ్టీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, యనమడుగు రామాంజనేయులు, కోనేటి చంటి, గడా సుబ్రహ్మణ్యంతో పాటుగా పలువురు ప్రముఖులు ఎస్ఐ జబీర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు షేక్ జబీర్ అండి. 2012 బ్యాచ్ చేశాను. గతంలో కృష్ణా జిల్లా నూజివీడు, కాకినాడలో గొల్లపాలెం, కట్టానికోన, కెర్లంపూడి ఇవన్నీ చేసి ఇప్పుడు ఈ బదిలీలో భాగంగా జంగారెడ్గూడెం రావడం జరిగింది. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి. ఈరోజు ఇక ఈ జంగారెడ్గూడెం విషయానికి వచ్చేసరికి నేను వచ్చిన దగ్గర నుంచి నేను చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం అయితే బహిరంగ ప్రదేశాల్లో మందు సేవించి తిరగడం కానీ, ఈ మధ్యకాలంలో ఈవ్టీజింగ్లు కాలేజ్ దగ్గర ట్రిబుల్స్ వెళ్ళడం కానీ, అతివేగంగా వెళ్ళడం కానీ, ఈ గంజా విషయాల్లో కానీ, ఈ గ్యాంబ్లింగ్ విషయాల్లో కానీ, ఇలాంటి ఏ విషయంలోనూ స్పేర్ చేసేది లేదండి. యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంటాం. ఇది వార్నింగ్ అనుకుంటారు, అడ్వైజ్ అనుకుంటారు, నాకైతే తెలియదు. కానీ ఇదైతే జనాల్లోకి బలంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది కూడా మీ ద్వారాగా. అదేవిధంగా మీ వైపు నుంచి కూడా నాకు సహకారం కావాలి. మీకు తెలిసిన విషయాలు ఉన్నా కూడా నాకు తెలియపరచవచ్చు. ఎనీ టైం 24/7 అవైలబిలిటీలో ఉంటానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడిలో ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి 20 కోట్లతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి. రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామన్న మంత్రి. ఏలూరు అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే బడేటితో కలిసి అల్పాహారం చేసిన ఎంపీ పుట్టా మహేష్. పేదవానికి పట్టెడన్నం పెట్టాలన్న లక్ష్యంతోనే అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరిగిందని ఎంపీ, ఎమ్మెల్యే వెల్లడి. సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్. కేసుల సత్వర పరిష్కారానికి చక్కని ఈ పరిష్కార వేదికను సద్వినియోగపరుచుకోవాలని సూచించిన జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్. విద్యార్థుల సంక్షేమంతో పాటు సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. పాఠశాల నిర్వహణ కమిటీ బృందాలకు ఎమ్మెల్యే చింతమనేని ఆదేశం. నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన భాను ప్రతాప్. ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్న కమిషనర్.
ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.